డియర్ స్టూడెంట్స్, వొకాబ్లో భాగంగా ఈరోజు మనం ఒక ఫ్రేజ్ వర్బ్ గురించి తెలుసుకుందాం. ఏక్ ఫర్, ఏసిహెచ్ఈఎఫ్ఓ ఏక్ ఫర్ అని చెప్పి పలకవలసి ఉంటుంది. టు వాంట్ వెరీ మచ్, టు హ్యావ్ స్ట్రాంగ్ డిజైర్ అంటే దేని గురించైనా ఒకరి గురించైనా తాహతాలాడడం అంటే ఒక దాని మీద కోరిక బలంగా ఉండడం అర్థంలో ఈ ఫ్రేజ్ వర్బ్ మనం యూజ్ చేస్తుంటాం. ఐ ఏక్డ్ ఫర్ హ్యావింగ్ బిర్యానీ, నాకు బిర్యానీ తినాలని కోరిక బలంగా ఉంది. చూడండి, ఇక్కడ ఏక్డ్ ఫర్ అని చెప్పి మనం పాస్ట్లో ఇలా చెప్పడం జరిగింది. ఐ ఏక్డ్ ఫర్ హ్యావింగ్ బిర్యానీ. షీ ఈజ్ ఏకింగ్ ఫర్ హీస్ లవ్, ఆమె అతని ప్రేమ కోసం పరితపిస్తుంది, తాతలు ఆడుతుందని చెప్పేటప్పుడు ఇలా మనం ఇక్కడ కంటిన్యూస్ టెన్స్లో యూజ్ చేసాం. అంటే ఆమె పరితపిస్తూ ఉందని చెప్పాం. నెక్స్ట్, హీ హ్యాస్ బీన్ ఏకింగ్ ఫర్ సక్సెస్, అతను విజయం కోసం పరితపిస్తున్నాడు అంటే అతనికి విజయం పొందాలనే బలమైన కోరిక ఉంది, బలమైన కోరిక కలిగి ఉన్నాడని చెప్పేటప్పుడు ఇలా మనం ఏకింగ్ ఫర్ యూజ్ చేసి ఇలా చెప్పొచ్చు. సో మీకు ఒక ప్రాక్టీస్ సెంటెన్స్ ఇవ్వడం జరుగుతుంది, దానికి ఆన్సర్ మీకు కమెంట్స్ రూపంలో తెలియచేయండి. అతను డబ్బు కోసం పరితపిస్తున్నాడు. సో ఈ వాక్యానికి ఆన్సర్ మీకు కమెంట్స్ రూపంలో తెలియచేయండి. ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ ఈజీలీ, జస్ట్ వాచ్ వీడియోస్ ఆన్ మై యూట్యూబ్ ఛానల్ లెర్న్ ఇంగ్లీష్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.